స్టఫ్డ్ మష్రూమ్స్ చాలా బాగా నచ్చాయి, చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అసలు నచ్చలేదు మా ఇంట్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్, మా ఇంట్లో నేను వ్లాగ్ చేస్తున్నా, లైక్ చాలా రోజులు అయింది కదా. సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు గైస్. వెరీ వెరీ హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. సో నేను ఈసారి ఈ పండగకి ఇంట్లో వాళ్ళతో ఉంటున్నాను. ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చిన, స్నానం చేసేసి వచ్చిన. మమ్మీ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసేసింది, చూపిస్తాగండి. సో చూసారు కదా, మమ్మీ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసేసింది. నేను స్నానం చేసిన, మా పాప ఇంకా లేవలేదు. మీరు ఏమనుకోండి లేవలేదు కాబట్టి, బికాజ్ తనకి రేపటి నుంచి హాస్టల్ స్టార్ట్ అనమాట, ఇంటర్కి వెళ్ళిపోతుంది. అదంతా నేను మీకు వ్లాగ్లో డిస్కస్ చేస్తాను. సో యా, ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్ గైస్. నాకు ఎందుకు ఆ రోజు రెడీ అవ్వాలనిపించింది. నేను బెంగళూరులో ఉంటే లైక్ అంత పర్టికులర్గా రెడీ అవ్వను, వేసుకుంటే కుర్తీస్ అట్లా వేసేసుకుంటా. కానీ మీరు ఉగాది వ్లాగ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. బట్ ఇంత హెవీగా రెడీ అవ్వను, బట్ ఎందుకో రెడీ అవ్వాలనిపించి ఇంకా రెడీ అయినా. హెయిర్ ఇంకా ఆరలేదు గైస్, ఇంకా అందుకనే నేను ఇట్లా జస్ట్ క్లిప్ పెట్టేశాను. యాక్చువల్లీ నేను హెయిర్ డ్రయర్ అవన్నీ ఏం పెద్దగా వాడాను, బట్ ఐ థింక్ ఇట్స్ హై టైం నేను వాడాలి అనే. ఎందుకంటే అప్పుడప్పుడు స్టైలింగ్ చేసేటప్పుడు క్విక్గా కావాలి అన్నప్పుడు కుదరడం లేదు. సో కొనుక్కుందాం అనుకుంటున్నాను. మీరు ఏమైనా సజెషన్ ఇస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓం క్లీం కేశవాయ నమః, ఓం హాం కందరాయ నమః, ఓం హాం బీజాయ నమః, ఓం హాం అంకుశాయ నమః. అలా భక్తులందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇంకా నేను మమ్మీ మా కాలనీలో ఉండే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రాముడి కళ్యాణం చాలా బాగా చేస్తారు. సో దేవుడిని కొంచెం దర్శించుకొని దాని తర్వాత కళ్యాణం చూద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళాము. అండ్ ప్రతి ఇయర్ మాకు ఇక్కడ శ్రీరామనవమి అప్పుడు అన్నప్రసాదం అయితే పెడతారు గైస్. మమ్మీ ప్రతి ఇయర్ వెళ్తుంది, బట్ ఈ ఇయర్ కుదరలేదు. లైక్ మేము వేరే పనులు కూడా ఉన్నాయి కదా, సో ఆ టైంకి మళ్ళీ కుదరదు అని చెప్పేసి మమ్మీ వెళ్ళరు. మమ్మీ తన ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. ఇయర్ ఇంకా కుదరలేదనమాట. బట్ చాలా బాగా చేస్తారు కళ్యాణం. అండ్ ప్రసాదం కూడా ఇదంతా చాలా చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఒకవేళ మా కాలనీ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే అందరికీ ఒక హాయ్. కమెంట్ సెక్షన్లో వీలైతే కమెంట్ చేయండి. అండ్ నాకు ఎందుకో ఈ పనస చెట్టు చాలా క్యూట్గా అనిపించాయి. లైక్ ఆ పనస పండ్లతోటి ఇంకా వస్తున్నాయి. ఇది కూడా మా ఇంటి దగ్గరే ఉంటుంది. నేను అందుకని రికార్డ్ చేశాను. భలే అనిపించాయి నాకు అవన్నీ అలా చూడంగానే. సో మళ్ళీ నేను వచ్చేసేసరికి అయిపోవచ్చు. ఎప్పుడు చూడలేదు, లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను కానీ ఎప్పుడు అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు, బట్ ఈసారి చూశాను. అండ్ గైస్, లైక్ ఎండలు అయితే మండిపోతున్నాయి. అలా వెళ్ళేసేసి లైక్ ఇంకా లోపలే కూర్చున్నాం, అక్కడ ఫ్యాన్ అదంతా ఉంది. వెళ్ళి వచ్చేసాము, మాకు దగ్గర ఉన్న టెంపులే. ఎండలు ఎంత మండిపోతున్నాయంటే చూడండి. ఇక్కడికి వెళ్ళి వచ్చేసేసరికి మొత్తం స్వెట్ అయిపోయింది. ఎండలు బీభత్సంగా ఉన్నాయి గైస్. స్టే హైడ్రేటెడ్, మంచిగా ఇంట్లో ఉండండి, అవసరమైతే తప్పితే బయటకు వెళ్ళకండి. బ్యాక్ హోమ్ గైస్. నేను ఇంకా పానకం తాగలేదు గైస్, ఇప్పుడు తాగుతా. నువ్వు తాగవా? ఈ గ్లాస్ తాగకూడదు, కొంచెం ఏదైనా దేవుడు గ్లాస్ తాగకూడదు. ఇంకా శ్రీరామనవమి అంటే మనకి గుర్తు వచ్చేది వడపప్పు, పానకం. ఇంకా నేను అవి కూడా తీసుకున్న తర్వాత నాకు ఫెస్టివల్స్ అంటే గుర్తొచ్చేది పులిహోర. పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో మమ్మీ చెల్లి
డాడీ చెల్లి అంత పెద్దగా తినరు, కానీ నా కోసం పక్క మమ్మీ చేస్తుంది. అండ్ మమ్మీకి ఈ పొంగలన్నం అంటే చాలా ఇష్టం, ఇంకా రెండు చేస్తుంది. గవర్నమెంట్ హాస్టల్ లెక్క గవర్నమెంట్ హాస్టల్ అంటే యూటర్న్ తీసేసుకుంటావా? అలా అలా యూటర్న్ తీసుకుని వెళ్ళిపో, బ్యాక్ సైడ్ హైవే మీద నుంచి వెళ్ళిపోదాం. యూటర్న్ తీసుకోవచ్చు కదా. వస్తున్నాయా వెహికల్స్? ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి క్యాంటీన్కి వెళ్ళాము. యాక్చువల్లీ కొన్ని థింగ్స్ తీసుకోవడానికి, కాస్ట్లీ ఐటమ్స్ అండ్ ఎవ్రీడే గ్రాసరీస్ అవన్నీ తీసుకోవడానికి. మిలిటరీ క్యాంటీన్స్లో, ఈ నేవల్ క్యాంటీన్స్లో బయట వాటికన్నా కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయి. నేను మీకు చాలాసార్లు చెప్పుంటాను. సో టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే డీమార్ట్ కన్నా ఇంకొంచెం ప్రైజెస్ ఇంకా తక్కువ ఉంటాయి. అండ్ అందుకని అంటే అన్నీ కాకపోయినా సరే ఇట్లా ఎవ్రీడే డిటర్జెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఇంట్లో కావాల్సినవి. అండ్ కాస్ట్ ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. యాక్చువల్లీ నేను హెయిర్ డ్రైయర్ అవన్నీ ఏమైనా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. చెప్పాను కదా నా దగ్గర లేదు. నేను ఎక్కువ వాడాను గైస్, బికాజ్ నా హెయిర్ చాలా థిన్ ఉంటుంది. లైక్ అది నాకు మా తాతమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా హెరిడిటరీగా వచ్చింది. మమ్మీకి అట్లనే ఉంటుంది, చెల్లికి ఇంకా ఎక్కువ అయిపోయింది. బికాజ్ లైక్ తను ఇంకా హాస్టల్లో ఉండడంతో తనకి ఇంకా హెయిర్ అనేది చాలా థిన్ అయిపోతుంది. అందుకే నేను భయపడి ఈ హీటింగ్ టూల్స్ అనేవి పెట్టను. బట్ ఇప్పుడు నాకు ఇంకా అవసరం అవుతుంది, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి కావాలి. సరే ఒకసారి బయట చూసే ముందు ఒకసారి క్యాంటీన్లో ఉండేవి లైక్ కావాల్సినవి ఉన్నాయో లేదో చూద్దామని చెప్పేసి వెళ్ళాను. బట్ నాకు కావాల్సిన బ్రాండ్ అవన్నీ ఏం లేవు. అండ్ మమ్మీకి కొన్ని పాన్ అవన్నీ కావాలి, లైక్ ప్యాన్స్ ఉంటాయి కదా, లైక్ కుకింగ్ ప్యాన్స్ అవన్నీ తనకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయేమో అని చూద్దామనేసి వెళ్ళాము. అండ్ గ్రాసరీస్ చెల్లి కోసం, బికాజ్ చెల్లి నెక్స్ట్ డే హాస్టల్కి వెళ్ళిపోతుంది. సో ఇలాంటివన్నీ తీసుకోవడానికి ఇంకా వెళ్ళాం. ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టింది వెళ్ళేసేసి వచ్చేయడానికి. నేను తర్వాత కోకోనట్ వాటర్ తాగాను. మమ్మీ వాళ్ళకి షుగర్ కేన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం, మమ్మీ డాడీకి. నాకు ఎందుకో అంత ఎక్కదు గైస్, ఎందుకో పెద్దగా నచ్చదు షుగర్ కేన్ జ్యూస్, అందుకని ఎప్పుడు తాగను. ఇంకా మమ్మీ వాళ్ళు ఈ బాటిల్కి తీసుకొని వచ్చేసారు. నేనైతే ఒక కోకోనట్ వాటర్ తాగినా అనమాట. చెల్లి రాలేదు. ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా మన పాప ఉన్నదే 4-5 రోజులు, ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చి మేము ఒక 1/2 hour అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత బయటకి స్టార్ట్ అయిపోయాము. షాపింగ్ అవన్నీ చెప్పాను కదా. ఇక్కడ నా అవుట్ఫిట్ చూపిద్దామని నేను చాలా తంటాలు పడుతున్నాను, కనిపిస్తుందో లేదో అని చెప్పేసి. సమ్మర్లో ఇలాంటి బ్రీతబుల్ అవుట్ఫిట్స్ చాలా చాలా బెటర్ ఉంటాయి. ఇటు నుంచి వెళ్ళిపోవు డాడీ. నెట్టా ఒక్క నిమిషం గైస్. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా ఈరోజు బయటికి కూడా వెళ్తాము అని చెప్పి. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట షాపింగ్ అండ్ డిన్నర్. ఈరోజు నేను కూడా బయటకు వెళ్తున్నాను బికాజ్ ఇప్పుడు మేము 4 ఉన్నాము. మళ్ళీ తర్వాత 4 months తర్వాత ఎప్పుడు వస్తాను నేను. అండ్ చెల్లి కూడా ఫుల్ టు బిజీ అయిపోతుంది, లైక్ మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇంకా అందరం బిజీలో ఉంటాము. సో అందరం కలిసి ఒక మంచిగా బయట డిన్నర్ చేద్దాము అనేసి అనుకున్నాం. సో నేను అందుకని ఈ పూట బయట తింటున్నాను అనమాట. సో యా ఇంకా ఫిగర్ అవుట్ చేసుకోలేదు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలో. ఫస్ట్ అయితే షాపింగ్ వెళ్తాము. వెస్ట్ సైడ్ జూడియో అండ్ ట్రెండ్స్, మ్యాక్స్ వీటికి పోతాము. సో అది అయిపోయినాక అప్పుడు వి విల్ ఫిగర్ ఇట్ అవుట్ ఎక్కడికి వెళ్ళాలి డిన్నర్కి అని చెప్పేసి. ఇప్పుడు టైం 5 దాటింది, 5:11 అవుతుంది. సో షాపింగ్ ఒక 2 to 3 hours పట్టినా సరే 7:30, 8 కల్లా మేము డిన్నర్కి వెళ్తాం. ఇక్కడ నుంచి వెళ్ళడానికి పడుతుంది కదా ఒక 20-25 minutes. సో ఏదైనా సరే 8 o'clock అట్లా అవుతుంది డిన్నర్కి. సో మంచిగా తినేసేసి దెన్ విల్ గెట్ బ్యాక్ టు అవర్ హోమ్. రేపు పొద్దున మళ్ళీ చెల్లి హాస్టల్కి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం లైక్ 90% వెళ్తుంది. August 7th అంటున్నాను ఏంటి, April 7th రేపు. సో నార్మల్గా గవర్నమెంట్ అంతా కూడా April 7th నుంచే స్టార్ట్ చేసేయమని చెప్పింది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడే ఉంటుంది. మేలో ఇస్తామన్నారు గవర్నమెంట్ వాళ్ళు హాలిడేస్, బట్ వీళ్ళకి ఇవ్వకపోవచ్చు, లైక్ 99% ఇవ్వరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినప్పుడే 2 days అట్లా ఇస్తారు అంట. ఆ టైంకి నేను వెళ్ళిపోతాను బికాజ్ నాకు అన్ని రోజులు కుదరదు ఈసారి. సో యా అది మ్యాటర్. సో ఈరోజు పొద్దున టెంపుల్కి వెళ్ళాము, మధ్యాహ్నం పనులు చూసుకున్నాము. ఇప్పుడేమో బయటకి వీఆర్ హ్యావింగ్ అవర్ ఫ్యామిలీ టైం అనమాట.
ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గ్రేట్. సో యా చలో ఫస్ట్ జూడియోకి వెళ్ళాము. నేను ఎక్కువ నైట్ డ్రెస్సెస్ అవి ప్రిఫర్ చేస్తాను జూడియోస్లో, బికాజ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేస్తాం. బికాజ్ నేను చెల్లి ఇద్దరం హాస్టల్స్లోనే ఉంటాం కాబట్టి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేస్తాము అని చెప్పేసి ఫస్ట్ నైట్ డ్రెస్సెస్ అండ్ కొన్ని థింగ్స్ మిగతా విన్నర్స్ అవన్నీ తీసుకుందామని చెప్పి జూడియోకి వెళ్ళాం. దాని తర్వాత వెస్ట్ సైడ్లో మనకి జీన్స్ కానీ లేకపోతే షర్ట్స్ ఇలాంటివన్నీ చెల్లి తీసుకుందామని, నేనైతే నా కోసం ఏం షాపింగ్ చేయలేదు, వద్దు అనుకున్నాను. నేను డైరెక్ట్గా బర్త్డేకే తీసుకుందామని చెప్పేసి ఏం షాపింగ్ చేయలేదు, అస్సలు కొనుక్కోకూడదని బ్లైండ్గా ఫిక్స్. చెబుతున్నాను స్వామి నీకు అంత ఇష్టం అనేసి షాపింగ్ అంటే. we will go for dinner. ఇవాళ శ్రీరామం అందరు నాన్ వెజ్ తినకూడదు, వెజ్జే తినాలి అని ముందే చెప్పింది. నాకేమైనా కామన్ సెన్స్ లేదనుకున్నావా, నేను వెజ్జే తింటా అని చెప్పింది. అనింది డాడీ. నిన్నంటే సాటర్డే, రోజు అంటే పండగ, సాటర్డేస్ దానికి ఏం లేదు కదా. ఇంకా తర్వాత ట్రెండ్స్ అండ్ మ్యాక్స్కి కూడా వెళ్ళాను. అక్కడ నేను రికార్డ్ చేయలేదు బికాజ్ చాలా హడావిడిగా ఉండే అండ్ మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను మర్చిపోయినా కూడా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మమ్మీ అంటుంది కదా నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అని. నాకు చాలా ఇష్టం. అవతల వాళ్ళు చేసేటప్పుడు కూడా నేను అంతే పేషెన్స్గా ఉంటాను. మా చెల్లికి షాపింగ్ చేయించడం అనేది మొత్తం ఇంక మా చెల్లి అదే అంటుంది, అక్కడ నేను నెక్స్ట్ టైం నుంచి చేయను, నువ్వే నాకు ఏది కావాలో సెలెక్ట్ చేసేసి తీసుకొచ్చేసాయి అని చెప్పి. నాకు అంత ఇష్టం అనమాట. అంత పేషెన్స్ లైక్ ఇంకా దేంట్లో ఉంటుంది గైస్, దీంట్లో మాత్రం చాలా పేషెన్స్ ఉంటుంది. నాకు అంతే, కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా ఒక్కొక్క థింగ్స్, నాకు అట్లా షాపింగ్ అనమాట. సో ఇంకా తర్వాత మేమైతే చాలా ఆలోచించి మాయా రెస్టారెంట్కి వచ్చాము. ఇది ఇసుక తోట దగ్గర ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడే వెళ్దాం అనుకున్నాం బట్ అప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు వచ్చాం. నాకైతే టు బీ హానెస్ట్ చాలా నచ్చింది. ఇది ఇండియన్ క్యూజిన్ రెస్టారెంట్ గైస్. మనం లోపలికి వెళ్ళంగానే ఇప్పుడు చాలా ఇలాంటి కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ వస్తున్నాయి కదా, లైక్ తెలుగు రెస్టారెంట్స్ ఇలాంటివి మీకు అర్థమైంది అనుకుంటా. హైదరాబాద్లో కానీ లేకపోతే ఇప్పుడు ఈ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో కూడా చాలా ఎక్కువ. అయిపోయింది, టైం 9:40 అవుతుంది. ఫుడ్ చాలా బాగుంది. లైక్ మేము తిన్న డిషెస్ అన్నీ బాగుండే గైస్. నాకైతే చాలా నచ్చింది. నేను రివ్యూస్ అన్ని చాలా వరకు పాజిటివ్గా చూసిన బట్ మధ్యలో కొంచెం నెగిటివ్గా చూసాను కొన్ని. ఇంకా బాగుండాలి అది అని. బట్ మేము మాత్రం తిన్నవి ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. కావాలంటే లైక్ మమ్మీ బాగుంది కదా ఫుడ్ బాగుంది. లైక్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అందరం వెజ్ తిన్నాము, నాన్ వెజ్ తినలేదు. దానికి మా డాడీ కొంచెం ఫీల్ అయ్యారు బికాజ్ నో నాన్ వెజ్ అనేసి. సో యా అంతే. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ దగ్గరలోనే ఐబాకో స్టోర్ ఉంటుంది, లైక్ ఐబాకో ఐస్ క్రీమ్ ఉంటుంది. అది కొంచెం తీసుకొని విల్ గో. అండ్ నా చీట్ మీల్ కూడా యా డన్. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ ఫ్రమ్ టుమారో. నేను ఈ 1 వీక్ అయింది కదా వచ్చి, ఫస్ట్ 2 days లైక్ ఏం అంతగా తినలేదు. 3rd day నుంచి మా మమ్మీ చేసి పెట్టినవన్నీ మంచిగానే తింటూ ఉండే గైస్. దానివల్ల నాకు బుగ్గలు కూడా వచ్చినాయి. బయట ఫుడ్ ఏం తినలేదు కానీ బట్ ఇంట్లో ఫుడ్ మాత్రం మంచిగానే తింటూ ఉండే. నిన్న అయితే మంచిగా తిన్నా. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నా, లంచ్ తిన్నా, డిన్నర్ తిన్నా, బాగా తిన్నాను. ఈరోజు పొద్దున పులిహోర అవి తిన్నాను అండ్ ఇప్పుడు బయటకు వచ్చి తిన్నాం. సో మళ్ళీ రేపటి నుంచి వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్, లేదంటే మళ్ళీ బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతాము. సో యా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఫుడ్ అయితే చాలా బాగుండే, చాలా యమ్మీ ఉంది. నాకు స్టఫ్డ్ మష్రూమ్స్ చాలా బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి. పన్నీర్ కన్నా నాకు స్టఫ్డ్ మష్రూమ్స్ చాలా నచ్చింది. యాక్చువల్లీ పన్నీర్ మమ్మీ వాళ్ళు పన్నీర్ ఫ్యాన్ గైస్, అందుకనే వాళ్ళకి నచ్చుతుంది. నాకు పన్నీర్ సాఫ్ట్ గా బాగుంది అది అంట. నాకైతే మష్రూమ్ చాలా నచ్చింది. ఆ ఫ్లేవర్ అదంతా. మీరు కానీ లైక్ వైజాగ్ లో ఉండి ఎవరైనా చూస్తే మాత్రం పక్కగా మాయకి రండి. పైన ద స్పాట్ అని కూడా ఉంది ఒకటి, అది కాంటినెంటల్ అండ్ ఏషియన్ ఫుడ్. మా వాళ్ళు కొంచెం అంటారు. నేను కూడా లైక్ ఇంత ముందు తినేదాన్ని కాదు కానీ ఈ మధ్య నాకు చాలా కొత్త ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయాలని చాలా అనిపిస్తూ ఉంది. సో నేనైతే ఓకే యా తింటాను కానీ మా వాళ్ళు తినరు కాబట్టి ఇంకా మేము ఇండియన్ క్యూజిన్కే వెళ్ళిపోయాం అనమాట. సో ఎవరైనా వస్తే పక్కగా ట్రై చేయండి, నేనైతే పక్కా సజెస్ట్ చేస్తాను. సో యా ఇప్పుడైతే విల్ గో టు ఐబాకో.
చెప్తున్నాను కదా ఇలా ఎక్కువ వస్తున్నాయి. బట్ లోపలికి వెళ్తే ఆ వైబ్ అంతా మనకు అసలు కొన్ని అయితే నాకు నిజంగా నచ్చడం లేదు. మొత్తం బాలీవుడ్ సాంగ్స్ పెడతారు, లేకపోతే అక్కడ ఆ చెఫ్స్ కానీ లేకపోతే సర్వ్ చేసేవాళ్ళు కానీ అంత కరెక్ట్గా ఉండదు. బట్ ఇక్కడ నాకు టు బి హానెస్ట్ చాలా నచ్చింది. అండ్ ఫుడ్ కూడా ఈజ్ వెరీ వెరీ గుడ్. నేను చెప్తున్నా కదా అన్నీ చాలా బాగున్నాయి. నేను ఏమేమి తిన్నానది షార్ట్ తీసాను, అది అప్లోడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఐబాకోకి వెళ్ళి నేను క్యాండీ తిన్నా. గుడ్ మార్నింగ్ గాయస్. నిన్న నైట్ ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. సో ఇంకా నేను ఏం రికార్డ్ చేయలేదు. తర్వాత చెల్లి లగేజ్ అంతా ప్యాక్ చేసి పడుకునేసరికి లేట్ అయింది. సో ఇప్పుడు కొంచెం లేట్గా లేచిన 6:30 అట్లాగా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చెల్లిని హాస్టల్లోకి తీసుకొని వెళ్ళి డ్రాప్ చేసేసేయాలన్నమాట. ఈరోజు నేను లీవ్ తీసుకున్నాను. సో యా, చెల్లి అప్పుడే కాలేజ్కి వెళ్ళిపోతుంది. లైక్ చాలా ఫీలింగ్ ఎమోషనల్ కొంచెం, బట్ తప్పదు కదా, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో యా, ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. బాయ్ గైస్. రెడీ అయిపోయాను, అందరం రెడీ అయిపోయాం ఆల్మోస్ట్. టైం వాచ్ నా దగ్గరే ఉంది కదా. సో టైం 9:25 అవుతుంది. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్లో మేము స్టార్ట్ అయిపోతాము. సో ఈరోజు చెల్లికి ఇంకా హాస్టల్కి దింపేసేసి తర్వాత చూడాలి ఏం చేస్తుందో. బికాజ్ లైక్ క్లాసెస్ ఒక 2 to 3 డేస్ తర్వాత స్టార్ట్ అయితే అంటున్నారు. సో ఈరోజు అయితే వెళ్ళి తననైతే జాయిన్ చేసేద్దాము అన్నది అనుకున్నాం అనమాట. సో యా, మా డాడీ అక్కడ మా చెల్లిని రెడీ అవ్వు వస్తున్నారు. ఆ పాప రెడీ అయితే లేదు. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు అంత లగేజెస్ ఆల్మోస్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. బికాజ్ సార్ట్ చేసుకోవాలి కదా. ఈరోజు అంటే నేను డాడీ ఇద్దరం హాలిడేస్ పెట్టినాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉండి కూడా దానికి అన్నీ సార్ట్ చేసుకొని లగేజ్ అంతా సర్దేసేసి మేము రావచ్చు. అట్లా కాకుండా అది ఒకవేళ వచ్చేస్తుంది అనుకోండి 2 to 3 డేస్ తర్వాత లైక్ డాడీ ఎర్లీ మార్నింగ్ తీసుకొని వెళ్ళి దింపేస్తారు, రిటర్న్ తన ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో అప్పుడు లగేజెస్ అన్నీ పెట్టుకొని వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇంకా ఈరోజే మొత్తం ఆల్మోస్ట్ 90 to 95% తీసుకొని వెళ్ళిపోతున్నాము. తన బ్యాగ్స్, తన బుక్స్, అమ్మో ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలుసా గైస్. లైక్ లిటరలీ వాళ్ళకి 8th నుంచి ఆ టైం నుంచి ఈ ఐఐటీస్ అవన్నీ స్టార్ట్ చేస్తారు కదా, అవన్నీ ఇప్పుడు ఈ కాలేజ్ టైంలో అవసరం ఉంటాయి కాబట్టి అవన్నీ ఏరి అసలు అవి సర్దడానికి 3 days పట్టింది మాకు. చాలా ఉన్నాయి, వామ్మో ఈ పిల్లలు ఎట్లా అవుతుండ్రో ఏందో కానీ. సో యా, ఇప్పుడైతే ఇంకా అంతా డాడీ సార్ట్ చేసేస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు బ్యాక్గ్రౌండ్. సో తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు అన్నీ కిందకి తీసుకుపోయి పెట్టేసేసి కార్లో, మా బుజ్జి కార్లో ఇన్ని లగేజ్లు సరిపోవట్లేదు గైస్, కష్టమవుతుంది. సో యా, అదే పక్కన పెట్టేస్తే యా ఇంకా మనం అయితే వెళ్ళిపోదాము. సో నేనైతే నిన్నటిదే వేసేసుకున్నాను. నిన్న జస్ట్ ఒక 3 hours వేసుకున్నాను. ఎందుకులే ఈరోజు వేసేసుకుని దాని తర్వాత వాష్ చేసేయచ్చు అని చెప్పేసి ఈరోజు వేసేసుకున్నాను. సో వాచ్ లూజ్ అయిపోయింది నాకు. ఇది ఎప్పుడో నా పాత ఇంటర్ డేస్లో ఉండే వాచెస్ గైస్. అండ్ నేను లైక్ నా వాచ్ కలెక్షన్ చాలా తక్కువ, లైక్ చాలా తక్కువ ఉన్నాయి. 4 or 5 or 6 ఎన్నో ఉన్నాయి బేసిక్వి. సో యా, లైక్ నా సో ఇది నా ఇంటర్లో కొనుక్కున్న వాచ్ గైస్, లైక్ బేసిక్ ఫాస్ట్ ట్రాక్ది. అండ్ నా వాచ్ కలెక్షన్ కొంతమంది అడుగుతుండే, నాకు చాలా తక్కువ బేసిక్ వాచెస్ ఉన్నాయి. నేను చేస్తాను, అది ఎప్పుడైనా షార్ట్గా అప్లోడ్ చేస్తాను. వన్స్ నేను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడికి నేను చూపిస్తాను, ఏదైనా షార్ట్లో అట్లా అప్లోడ్ చేస్తాను. సో యా, ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అసలు రచ్చ అవుతుంది మా ఇంట్లో. సో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి అన్నీ విల్ సార్ట్ ఇట్ అవుట్ అండ్ మనం స్టార్ట్ అయినాక మాట్లాడుకుందాం. చలో, ఇంకా చెల్లి హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాము. 10:30 ఆ టైం అయినట్టుంది. దూరమే, మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 30+ kilometers ఉంటుంది. సో ఇంకా అనుకోకుండా కరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. బట్ వాళ్ళు వేరే లైక్ బైపీసీ తీసుకుంటున్నారనమాట. మా చెల్లి ఎంపీసీ, లైక్ ఇంటర్ వచ్చేసింది గైస్ అప్పుడే మా పిల్ల. లైక్ ఇంటర్
ఇంటర్మీడియట్. ఇంకా అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ చాలా తతంగాలు ఉంటాయి కదా, ఇంకా ఫీ ఎవ్రీథింగ్ అనేది. ఇక్కడ మా డాడీ అవన్నీ చూస్తూ ఉన్నారు. సో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాక వచ్చేసాం అనమాట ఇంటికి మేము. బ్యాక్ హోమ్ గైస్, బట్ చెల్లి హాస్టల్లో ఉంది. యాక్చువల్లీ తను వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, బికాజ్ ఈరోజు ఫస్ట్ డే కదా. సో జస్ట్ అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ ఒక 1-2 days ఇంట్లో ఉండి అప్పుడు వెళ్తుంది అనుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ మినిట్ వరకు కూడా అదే ఉండింది. బట్ ఆల్రెడీ వాళ్ళ క్లాస్లో ఒక 10 to 15 members వచ్చారు. లైక్ క్లాస్ స్ట్రెంత్ 50 members ఉంటారు, బట్ 10 to 15 members వచ్చేసారు. ఆల్మోస్ట్ లైక్ 15 members వచ్చేసారులేండి. సో ఇంకా క్లాసెస్ మెల్లగా స్టార్ట్ చేస్తారు అంటున్నారు. ఇంకా సరేలే ఉండిపోతానులే అనేసి అనింది. ఇంకా నేను కూడా సరే నీకు అలవాటు అవుతుంది కదా, ఉండడానికి ట్రై చేయు అనేసి అంటే నా లైక్ షీజ్ ఓకే నేను ఉండిపోతా అని. బట్ లాస్ట్ మినిట్ వరకు అది వస్తారనింది, కానీ నాకు బయటకి చెప్పాలని లేకుండే కదా లిటరలీ. లైక్ ఎందుకంటే ఈ రోజు వస్తుంది, రేపు ఎల్లుండి కూడా అట్లనే అనిపించింది అనుకోండి, కష్టం అవుతుంది కదా అని చెప్పేసి లేదు ఉండడానికి ట్రై చేయ అంటూ ఉండే. కానీ లోపల ఎప్పుడెప్పుడు లేదు అది వస్తుందేమో అని ఉండే. ఎందుకంటే 6 days అలవాటు అయిపోయింది. అలవాటు అని కాదు కానీ 6 days నాకు లైక్ ఇట్లా వెళ్ళిపోయినాయి తెలుసా గైస్, ఇట్లా వెళ్ళిపోయినాయి, ఫ్లాష్ లెక్క వెళ్ళిపోయినాయి. చాలా మిస్ అవుతున్నాను. రోజు ఇద్దరం కలిసి పడుకుంటుండే. లైక్ అది కొంచెం లేట్గా పడుకుంటుంది, సిరీస్ అవన్నీ కొన్ని పెండింగ్ సిరీస్లు ఉంటే చూసుకుంటూ పడుకున్నా సరే, బట్ అట్లీస్ట్ లైక్ నా పక్కన ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు అది లేకపోయేసరికి కొంచెం 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 అదో లెక్క అనిపిస్తుంది. బట్ యా ఇట్స్ ఓకే, అంతే. యా ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడో 9:30-10 ఆ టైం కల్లా బయలుదేరాము. ఇప్పుడు 9 దాటేసింది మేము వచ్చేసేసరికి. చాలా టైర్డ్ అయిపోయాం గైస్. అన్నీ సర్దేశాం. హాస్టల్ అంతా కూడా బాగానే ఉండింది. ఇంకా హాస్టల్ బాగుండడం ఏముందిలేండి, బట్ యా ఉన్న ప్లేస్ అక్కడ లైక్ వాళ్ళ ఎన్వైరన్మెంట్ అదంతా కూడా మంచిగానే ఉంది. అబవ్ యావరేజ్ అనే చెప్తాను నేను. ఇంకా దానికన్నా మనం ఎక్కువ రేటింగ్స్ ఇవ్వలేము హాస్టల్కి, బికాస్ అక్కడ వాళ్ళకి పరిచయం అయ్యే ఫ్రెండ్స్ బట్టి అండ్ ఫ్యాకల్టీ బట్టి అవన్నీ కూడా డిపెండ్ ఉంటుంది. అండ్ మనకుండా ఉండే వాళ్ళకి కదా తెలుస్తుంది. లైక్ ఇప్పుడు నేను బెంగళూరులో ఫోన్ అవన్నీ ఉంటూనే అబ్బా ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది వాళ్ళకి అవన్నీ ఏం ఉండవు. ఇంకా ప్రెషర్ ఉంటుంది. ఇంకా నౌ లైక్ షీఈస్ ఇంటర్మీడియట్, మీ అందరికీ తెలుసు ఎంత ప్రెషర్ ఉంటుందో ఏంటో. సో మనం ఏం చెప్పలేం, ఏం కమెంట్ కట్ అయిపోయింది. సో యా మనం ఏం కమెంట్ చేయలేము. బట్ యా ఫైన్. చూడడానికి ఫుడ్ కూడా మేము ట్రై చేసినాం మధ్యాహ్నం. మరి ఈరోజు పేరెంట్స్ వస్తున్నారో ఏమో, కానీ ఫుడ్ అయితే ఈరోజు చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 varieties ఉన్నాయి. స్వీట్ ఉన్నది, కర్డ్, పుల్కాస్, ఎవ్రీథింగ్. బట్ అక్కడ ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళని అడిగితే లేదక్క ఎవ్రీడే ఇట్లానే ఉంటుంది ఆల్మోస్ట్ అన్నారు. అంత బాగుంది, వెరీ గుడ్. సో చెల్లిని హాస్టల్కి ఇంకా దింపేశాము. మరి ఇంకా అది వస్తుందో లేదో తెలియదు. అండ్ నేను కూడా ఇంకా 3-4 days గైస్, మ్యాక్స్ 3-4 days, 1 2 3 4 5 days ఉంటుంది అంతే. నేను కూడా వెళ్ళిపోతాను. సో యా అంతే గైస్, ఇంకేం లేదు. ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.